జై శ్రీరామ్. ఆభరణాలతో అందంగా అలంకరించుకొని పతుల విషయాలలో పరిశుద్ధంగా ప్రవర్తిస్తున్న స్త్రీలను ఓరచూపులతో కనుబొమ్మలు త్రిప్పుతూ తమ పురుషులను మద్యపానానికి పురుకొల్పుతూ చక్కని చుక్కల వలె తేజరిల్లుతున్న స్త్రీలను సౌందర్యకాంతులతో తేజరిల్లుతూ తమ ప్రియులు కౌగిలించుకుంటే సిగ్గుపడుతూ సంతోషంతో ఓలలాడుతూ పూలలో దాగుకొని పెంటి పిట్టవలే కనపడుతున్న వారిని, మేడల మీద ప్రియుల ఒడిలో కూర్చున్న వారిని, పెళ్లి చేసుకుని పతివ్రతా ధర్మంతో తమ ప్రియులను మినుమిక్కిలి సంతోషపెడుతున్న కొందరిని, రాత్రి సమయంలో దిగంబరులై బంగారు తీగల వలె తడతడలాడుతున్న వారిని, కుందనపు బొమ్మల వంటి వారిని, భర్తృవియోగం వల్ల చంద్రుని వలె పాలిపోయిన వారిని, తమ తమ ప్రియులను వెతుక్కుంటూ పోయి కలుసుకొని సంతోషపడుతున్న వారిని, తమ ఇండ్లకు వచ్చిన ప్రియులను కలుసుకొని సంతోషపెడుతున్న వారిని హనుమంతుడు చూసినాడు. అప్పుడు హనుమంతుడు ఆ రాక్షసాంగనల్లో మనుష్య స్త్రీలు ఉన్నది లేనిది కనుక్కోవడానికి చంద్రుని కాంతితో తేజరిల్లుతున్న స్త్రీల ముఖాలను వరుసగా చూచినాడు. సరి అయిన కళతో ఉన్న సంస్కారం లేని ముఖాలు కొన్ని, సంస్కారంతో పాటు అందంగా ఉండే ముఖాలను మరికొన్ని. సద్గురువు బాహ్య సౌందర్యం కంటే అంతఃసౌందర్యం చూస్తాడు. రాముడు చెప్పిన సీతాదేవి సొమ్ముల ఆనవాళ్లు కనపడతాయేమోనని మెరుపు తీగల వంటి ఆభరణాలు పెట్టుకున్న వారిని చూచాడు. ఎంత వెతికినా ఆ సౌందర్య రాశి, ఆ అయోనిజ, ఆ కృశాంగి సీతాదేవి హనుమంతుడికి కనపడలేదు. హనుమంతుడు తన చిత్తం వచ్చిన రూపం ధరించి ఎక్కడికైనా పోగలడు. అలా పోయి ఆయా విమాన గ్రహాలన్నీ వెతికాడు. అతనికి ఆ జనక రాజసుత జానకి కనపడలేదు. ఆ ధైర్యవంతుడు మరొక్కసారి ఆయా విమాన గ్రహాలన్నీ వెతికి చూచినాడు. ప్రయోజనం లేకపోయింది. అక్కడ సువర్ణకాంతులతో తేజరిల్లుతూ చుట్టూ సువర్ణ ప్రాకారంలో ఉన్న భవనం ఒకటి కనిపించినది. హనుమంతుడు ఆ భవనం వద్దకు పోయినాడు. క్రూర సింహాలు నివసిస్తున్న మహావనం మాదిరిగా మహాభయంకరుడైన రాక్షసుల కాపలాలో అది కపికుంజరునికి కనిపించినది. జై శ్రీరామ్.